65 డేస్ ఉంటాయి, వాటర్ ఎండిపోవు. ఇక్కడ మీద ఇట్లా హోల్ లెక్క ఉంటుంది చూసిరా, అది మోకాలి యొక్క ముద్ర అన్నట్టు. నాకు భీముని విగ్రహం అయితే పెట్టారు పెద్దది. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే భీమునిపల్లిపేట అయితే పోయినాం అనమాట. భీమునిపల్లిపేట టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసినాం అనమాట. అట్లా ఈ వీడియో అయితే కొద్దిగా మబ్బులో తీసిన వీడియో ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చేసి మార్నింగ్ చేసిన, ఎందుకంటే ఎంట్రన్స్ మనకు నైట్ అయితే కనిపించదు, మబ్బులు అయితే కనిపించేది. అందుకే మార్నింగ్ అయితే చేసి వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా ఈ వీడియో అయితే లైక్ చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు భీమునిపల్లిపేట అనమాట. ఏంటంటే ఇక్కడ 365 డేస్ వాటర్, సమ్మర్ కానీ ఏదైనా కానీ వాటర్ అయితే 365 డేస్ ఉంటాయి. అట్లే భీముడు గుట్టలా పట్టిన, ఆ గుట్ట కూడా చూపెట్టిన వీడియోలో. ఆ వీడియో అయితే మొత్తం వీడియో అయితే చూసేయండి. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో అయితే లైక్ చేయండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉంటుంది ఎంట్రన్స్లోనే. ఈ క్లిప్స్ అయితే కొంచెం మార్నింగ్ కాగానే తీసిన, కొన్ని క్లిప్స్ మబ్బుల్ని తీసిన అన్నట్టు. ఇక్కడ హనుమంతుని విగ్రహం కొంచెం ముంగట రాగానే బ్రిడ్జ్ లెక్క ఉంటుంది ఒకటి. బ్రిడ్జ్ దాటినాక మనకి ఇట్లా ఒక గృహ లెక్క అనిపిస్తుంది. ఆ స్టోరీకి తర్వాత చెప్తా. ఇక్కడ 365 డేస్ వాటర్ ఉంటాయి, మొత్తం 365 డేస్ ఉంటాయి, వాటర్ ఎండిపోవు. చూసుకోవచ్చు, ఇదే గృహ నేను చెప్పింది. ఈ గృహ ఏంటంటే భీముడు లావట్టిన గృహ. లోపలికి వెళ్ళి చూపెడతా. లోపల మోకాలు, మన భీముని యొక్క మోకాలు అయితే లోపల ఇట్లా కింద ఇట్లా లావట్టినప్పుడు అయితే కింద ఒక ముద్ర పడ్డది, ఆ ముద్ర అయితే చూపెడతా. చూసుకోవచ్చు, ఇక్కడ మీద ఇట్లా హోల్ లెక్క ఉంటుంది చూసిరా, అది మోకాలి యొక్క ముద్ర అన్నట్టు. ఇట్లా తలకే మీదకి ఇట్లా లావట్టినట, అందుకే ఇట్లా ఇట్లా లేచింది. అందుకే ఊరు పేరు భీమునిపల్లిపేట అంటారు. ఇది చూసుకోవచ్చు. మనకి ఇక్కడ లోపల అయితే చూపెడతా. ఇక్కడ నుంచి క్లిప్స్ అయితే మబ్బుల నుంచి వచ్చినాయి. అక్కడ మనకు లైట్ కనిపిస్తుంది కదా, అక్కడైతే కారు పెట్టినాం అన్నట్టు. ఇక్కడ మనకు స్నానం చేసుకుని ఉంటుంది, ఇట్లా వాటర్ ఫాల్ లెక్క చిన్న పడుతుంది. ఇక్కడ మనకు భీముని విగ్రహం అయితే పెట్టారు పెద్దది, కొత్తగా పెట్టారు ఈ విగ్రహం వచ్చేసి. ఇప్పుడు మీకు టెంపుల్స్ అయితే పెడతా. 2 టెంపుల్స్ ఉంటాయి మనకు, రామాలయంను ఇంకోటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఆ గుళ్ళనే ఉంటుంది. ఇంకా ఆ గుడి పక్క పంటి శివాలయం కూడా ఉంటుంది. చాలా పురాతనమైన గుళ్ళు ఇవి. ఈ గుడి అయితే మనకు హనుమంతుని గుడి. ఇప్పుడు చూపెడుతున్నా, ఇక్కడ స్వాములు అందరూ ఉన్నారు కదా, ఈ గుడి అయితే హనుమంతుని గుడి. ఈ గుడి ఏంటంటే మనకు అంజన్న భూమిలో వెలిసిండు, అంటే భూమిలోకి వెళ్ళి తవ్వంగా వెలిసిండు అన్నట్టు. ఆంజనేయ విగ్రహం కూడా ఒకసారి మీకు అయితే చూపెడతా. మనకు రాములవారి టెంపుల్ ముందే ఇట్లా నమస్కారం పెడుతున్నట్టు ఉంటుంది హనుమంతుడు. చూసిరు కదా ఇట్లా ఉంటాడు. హనుమంతుని గుడి ముంగట్నే మనకు రామాలయం ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ హనుమంతుని గుడి ఇప్పటిదాకా చూపెట్టాం కదా, ఇక్కడ మనకు రామాలయం. ఈ పిల్లర్స్ టెంపుల్ ఏదైతుందో ఇది రామాలయము. లోపల టెంపుల్స్ కూడా చూపెడతా. ఇక్కడ చూసుకున్నట్టే మనకు ఇక్కడ సీతారాముల వారి స్వామి టెంపుల్, ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్. చూసారు కదా, మీకు ఒకసారి జూమ్ చేసి అయితే చూపెడతా, అట్లా లోపల కూడా చూపెడతా. చూసారు కదా, ఇక్కడ సీతారాముల వారి టెంపుల్, మనకు పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చూసారు కదా, మనకు స్వామివారిని చూపెడతా. ఇంకా అంటే టెంపుల్ ఓపెన్ చేయలేరు. చూసారు కదా, ఇప్పుడు మనకు పక్కకున్న శివాలయం కాడికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. శివాలయం కాడికి వెళ్ళిపోతున్నాం. శివాలయం అయితే వచ్చేసి ఇక్కడనే అనమాట. చూసారు కదా, అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మనకు నంది విగ్రహం. ఇప్పుడు లోపల దేవుణ్ణి అయితే చూపెడతా. ఇక్కడనే మనకు చూసారు కదా శివలింగం, ఇక్కడ ఇట్లా అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇదే టెంపుల్ శివాలయం చూసుకోవచ్చు. శివాలయం ఇట్లా రేగులు ఇట్లా వేసారు. మనం ఇవన్న దాకా హనుమంతుడి టెంపుల్ చూసినాం కదా, అక్కడ హనుమంతుడి టెంపుల్. ఇప్పుడు ఒకసారి మనకు ఇట్లా ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రామాలయం టెంపుల్ చూపించినాం కదా, ఫ్లోర్స్ మీదకి ఎక్కితే ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు. ఇది ఓల్డ్ టెంపుల్, మస్తు ఓల్డ్ టెంపుల్. ఇక్కడ హనుమంతుని కూడా ఎదురుగానే ఉంటుంది, బాగా ఓల్డ్ టెంపుల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చూసారు అన్ని టెంపుల్స్ అయితే ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.